నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని పార్టీ సస్పెండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపోతే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న 6 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకోలేదు. తాము సైతం బరిలో ఉంటామని నిలిచారు. ఉండి, గన్నవరం, విజయనగరం, కావలి, పోలవరంతో పాటు మొత్తం 6 నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద కూటమికి తప్పడం లేదు. విజయనగరం నియోజకవర్గం నుంచి మీసాల గీత నామినేషన్ విత్డ్రా చేసుకుంటారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. దీంతో అక్కడ కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. అలాగే ఉండి సీటు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. 2014 ఎన్నికల్లో శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో రామరాజు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. దీంతో శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి టికెట్ మళ్లీ మార్చాల్సి వచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎంపీ రఘురామ అటు రామరాజు, ఇటు శివరామరాజులతో మాట్లాడారు. ఈ క్రమంలో శివరామరాజు విత్డ్రా చేసుకుంటారని అంతా భావించారు. కానీ నామినేషన్ విత్డ్రా చేసుకోకపోవడంతో త్రిముఖ పోటీ నెలకొన్నట్లు అయింది. శివరామరాజు రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో అటు మీసాల గీత, ఇటు వేటూరి వెంకట శివరామరాజులను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్లను సైతం టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.